నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. అటు దేశవ్యాప్తంగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం జరుగుతుంది. మరోవైపు కొంతమంది లొంగిపోతున్నారు. సో, లొంగిపోయిన వాటిలో ఒక్కొక్కరికి అంటే వాళ్ళు లొంగిపోతే కావచ్చు, లేకపోతే వాళ్ళని పట్టించిన వారికి వాళ్ళపైన అయితే రిమాండ్ అంటే రివార్డ్‌కి సంబంధించిన డబ్బులు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీస్ శాఖ వారు గతంలో చెప్పారు. సో, అదే విధంగా ఎవరైతే లొంగిపోతున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే కొందరు ఎవరైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించిన వాళ్ళకు వాళ్ళ విషయంలో డబ్బులు కూడా అందడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే ఇటు ఏదైతే ఛత్తీస్‌గఢ్, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ అడవిల్లో ఎక్కువ శాతం మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా ఆ మధ్య భారతదేశంలో పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా అటు కూంబింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ కూడా వాళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ కగార్‌లో ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా మార్చి 31కి అంటే 2026 మార్చి 31 కల్లా పూర్తి స్థాయిలో ఇక్కడ దేశంలో మావోయిజం ఉండదనే ఒక నేపథ్యంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు పూర్తి స్థాయిలో మావోయిస్టులు అంతానికి వాళ్ళు ముందుకు సాగడం జరుగుతుంది. కొంతమంది ఎన్‌కౌంటర్‌లో బలవుతే మరికొంతమంది కూడా లొంగిపోవడం జరుగుతుంది. అరే లొంగిపోయిన వాటిల్లో అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంల దగ్గరికెళ్ళి వాళ్ళు లొంగిపోవడం జరుగుతుంది. కొంతమంది ఛత్తీస్‌గఢ్‌లో కావచ్చు, లేకపోతే కొంతమంది మహారాష్ట్ర సర్కార్ దగ్గర కావచ్చు, కొంతమంది తెలంగాణ గవర్నమెంట్ దగ్గర, మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల దగ్గర కూడా వాళ్ళు లొంగిపోవడం జరుగుతుంది. అంటే పూర్తిగా మావోయిస్టులు ఇటు భారతదేశ వ్యాప్తంగా అంతరించిపోతున్నా అంటే నిజమే అనిపిస్తుంది ఒకవైపు. ఎప్పుడైతే మావోయిస్టులకు కంటిన్యూ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అంటే మావోయిస్టుకు సంబంధించిన అగ్రనేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో అటు ఎన్‌కౌంటర్‌లో కావచ్చు, కొంత లొంగిపోవడంలో కావచ్చు. అంటే వాళ్ళ వల్ల పూర్తి స్థాయిలో పార్టీ వీక్ అయిపోతుందనే నేపథ్యంలో కూడా ఇంకా కింది అంటే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, లేకపోతే ఇంకా దాని కింద ఉన్న నాయకత్వం పూర్తిగా అంటే ఒక భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. లేకుంటే వాళ్ళు ఇంకో సైడ్ ఆలోచన ఏం చేస్తుందంటే మనం అడవిలో ఉంటే ఎలాగో ఆపరేషన్ కగార్ తీవ్రంగా ముందుకొస్తుంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో అంటే ఇంకా మార్చి ఇంకో 3.5 నెలలే ఉంది కాబట్టి ఈ 3 అంటే 3.5 నెలలు మనం ఖచ్చితంగా చనిపోతాం. సో, ఈ పోరాటాన్ని ప్రజల్లోకెళ్ళి మనం చేస్తే ఇంకా బావుంటదనే నేపథ్యంలో కూడా చాలామంది అటు ఆపరేషన్ కగార్‌తో బలవ్వకుండా ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరుగుతుంది. సో, ఇదే నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు కూడా ఒక్కొక్కరుగా లొంగిపోవడం జరుగుతుంది. దాంట్లో చాలామంది అగ్రనేతలు కూడా లొంగిపోవడం జరిగింది. కొంతమంది అటు పోలీసులు ఎదురుకాల్పులో కూడా చాలామంది మరణించడం జరిగింది. సో, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఈరోజు 10 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఒక్కొక్కరి మీద 33 లక్షల చొప్పున అటు రివార్డ్ ఉండడం కూడా జరిగింది. సో, మనకు ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే లొంగిపోయిన మావోయిస్టులు AK-47 2 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, మరొకటి ఒక బ్యారెల్ గన్, స్టెన్ గన్‌లతోని కూడా 10 మంది ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ బలహీనపడుతుందని కూడా మనం ప్రస్తుతం ఈ ఈ సందర్భాలను చూస్తే మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఆపరేషన్ కగార్ ఇంకా తీవ్రంగా వెళ్ళిపోయింది. అటు కర్రెగుట్టల్లో కావచ్చు, లేకపోతే ఇటు బీజాపూర్, సుక్మా జిల్లాకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులు అంతరించిపోతున్న వైనం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో, అయితే అంటే ఇప్పటి వరకు కేంద్రం చెప్తున్న లెక్కల ప్రకారం అయితే దాదాపు 1500 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అంటే 1500 మంది లొంగిపోయిళ్ళు. సో, కొంతవరకు ఎదురుకాల్పుల్లో చనిపోయిళ్ళు. దాంట్లో కేవలం కేంద్రం చెప్తున్న లెక్కలే ఇవి. ఇంకా మిగతా వాళ్ళు బయటకెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఇంకా చనిపోయిన వాళ్ళున్నారు. కొంత తప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి కూడా కొంతవరకు వార్తలైతే మనకు బయటకొస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్ కగారు చేయడం వల్ల పూర్తిగా అంటే నక్సలిజం అనేది ఇటు దేశవ్యాప్తంగా అంతరించిపోతుందని చెప్పేసి కూడా ఏదైతే విశ్లేషకులు కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. కొంతమంది మాజీ నక్సలైట్‌తో మాట్లాడినప్పుడు కూడా పూర్తిగా కేంద్రం అటు కేంద్ర రాష్ట్ర బలగాలు ఏదైతే న్యాయబద్ధంగా చేయాల్సిన పోరాటాన్ని ఎప్పుడైతే వాళ్ళు ఆ పదవి మీద ఏదైతే పదవిలో కూర్చునే ముందు వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము ప్రతి ఒక్కరికి భేదభావాలు లేకుండా మేము అయితే పని చేస్తామన్న నేపథ్యంలో అటు ప్రమాణం చేసి హోంమంత్రి పదవి ఎక్కిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఆ పదవి ఎక్కిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ పదవికి అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా కొంతమంది మాజీ నక్సలైట్లు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కొంతమంది ఎప్పుడైతే ఈ ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కంటిన్యూ అయ్యి మావోయిస్టులు చనిపోవడం, లేకపోతే అటు బూటకడు ఎన్‌కౌంటర్లు అండ్ ఇటు ఏదైతే లెఫ్ట్ వింగ్‌కి సంబంధించిన సామాజిక సంఘాలు కావచ్చు, లేకపోతే ఇటు కొంతమంది మాజీ మావోయిస్టులు, కొంతమంది మావోయిస్టుల సానుభూతి పరులు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కొంతవరకు దేశవ్యాప్తంగా ఉన్న ఈ 4 రాష్ట్రాలు ఏదైతే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన
అటు మాజీ మావోయిస్టులు, లెఫ్ట్ సంఘాలు కావచ్చు, సిపిఐ, సిపిఎం వివిధ సంఘాలు, కొన్ని పార్టీలు కూడా కలిపి కొంతవరకు నిరసన ఏదైతే తెలిపే ప్రయత్నం చేసిందని కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వాళ్ళతో చర్చలు జరిపే అవకాశం కూడా లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సూటిగా చెప్పేసింది. ఒకవేళ మీరు మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తే చేసుకొని దాంట్లో మేము మీకు అడ్డురాము. ఇన్ కేస్ కానీ మావోయిస్ట్‌లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నాయి రెండే ఛాన్స్‌లు. నక్సలైట్ ఉన్న వాళ్ళకైతే లొంగిపోండి, లేదంటే ఎదురు కాల్పుల్లో చనిపోండనే విధంగా కూడా మావోయిస్టులకు పోలీసులు పూర్తి స్థాయిలో అటు హెచ్చరించడం జరిగింది. అంటే ఇదే నినాదంతో అటు కేంద్రం బలంగా వెళ్తున్నప్పుడు, మరోవైపు మాజీ మావోయిస్టులు ఇక్కడున్న సానుభూతి పరులు మాత్రం ఏదైతే పక్క దేశాలతో అంటే ఉగ్రవాదులతో మనకు ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన ఆర్మీ వాళ్ళు యుద్ధం జరిపినప్పుడు కొంతవరకు చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. సో మన దేశ బిడ్డలు, మన ఆదివాసీ బిడ్డలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఆ డెవలప్‌మెంట్ కోసం పోరాడుతున్నప్పుడు కొంతమంది ఆ పార్టీకి ఆకర్షితులై అక్కడ ఆ పార్టీ జెండా పట్టుకొని వెళ్ళిన వాళ్ళు, సో వాళ్ళతోని మీరు ఎందుకు చర్చించలేకపోతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది. అంటే ఓవరాల్‌గా కేంద్ర రాష్ట్ర బలగాలు మాత్రం ఖచ్చితంగా మేము మార్చి 31, 2026 లోపు ఈ భారతదేశంలో నక్సలైట్‌ని లేకుండా చేస్తామని చెప్పేసి కూడా అటు హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో కూడా 10 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే దాదాపు ఇప్పటివరకు 1500 మందికి పైగా లొంగిపోయారు. కొంతమంది అగ్రనాయకులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం వల్ల అటు మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో వీక్ అయిపోయిందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకున్న వైనం కనిపిస్తుంది. సో ఇది మావోయిస్ట్‌కి సంబంధించిన అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.